హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మళ్ళీ ఐకియాకి వచ్చానండి. యాక్చువల్గా నేను ఐకియా సర్క్యులర్ హబ్లో ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టారో అసలు బోలెడన్ని ఆఫర్స్ ఉన్నాయండి. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా చూడండి, వెళ్ళండి. ఏప్రిల్ సేల్ మాత్రం అద్భుతంగా ఉంది. అసలు చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. తప్పకుండా మీకు బోలెడన్ని ఆఫర్స్ కనిపిస్తాయి. అలాగే న్యూ అరైవల్స్ ఏవి ఉన్నాయి, ఏవి మంచి మంచి ప్రైజెస్లో ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే ఇప్పుడు చూపిస్తుంది 249 రూపీస్ అండి. ఆయిల్ బాటిల్ ఆర్ వెనిగర్కి కూడా యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఐకియా ఫ్యామిలీ మెంబర్ అవ్వడానికి మనం ఏ అమౌంట్ కట్టనవసరం లేదండి. జస్ట్ అక్కడ ఐకియా ఫ్యామిలీ మెంబర్ అవ్వడానికి మనము డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఐకియా ఫ్యామిలీ మెంబర్స్కి స్పెషల్గా కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు మనకు ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే ఆయిల్ డిస్పెన్సర్ లాగా యూస్ చేసుకోవచ్చు. లేదంటే మనము ఎక్కువగా చైనీస్ డిషెస్ చేసుకునేట్టయితే వెనిగర్ కూడా వేసుకొని యూస్ చేసుకోవచ్చు. చూడ్డానికైతే సూపర్ క్యూట్ ఉంది. దీని మీద కూడా మంచి డిస్కౌంట్ ప్రైజే ఉందండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 1790 రూపీస్. పెద్దది వుడన్ బౌల్ అన్నమాట. చాలా బాగుంది. అంటే సర్వింగ్ బౌల్ లాగా యూస్ చేసుకోవచ్చు, మిక్సింగ్ బౌల్ లాగా యూస్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ అనమాట. ఇప్పుడు చూపిస్తూ ఉంది కొంచెం చిన్న సైజ్ అండి. ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి, అందుకనే మనకి ఎంట్రన్స్లోనే పెట్టారు. 50% ఆఫ్ ఆన్ సెలెక్టెడ్ కిచెన్ గ్యాడ్జెట్స్ అని ఈ ఏప్రిల్ మంత్లో ఆఫర్ అనేది ఉంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 249 రూపీస్కి 4 పీసెస్ వస్తాయండి. ఇవి చిన్న బాటిల్స్ అనమాట, గ్లాస్ బాటిల్స్, జార్స్ అనొచ్చు. ఇందులో మనకి ఏవైనా మసాలా పౌడర్ కానీ లేకపోతే స్పైసెస్ ఏమైనా పెట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా చాపింగ్ బోర్డ్, ఇది 999 అండి. ఇది కూడా చాలా బాగుంది, బిగ్ సైజులో ఉందన్నమాట. చూడ్డానికి కూడా చాలా స్టైలిష్గా ఉంది. ఇక్కడ మనకి 11th ఏప్రిల్ టు 14th మే వరకు 15% ఆఫ్ ఆన్ మేటోడ్ కిచెన్స్ అని ఇచ్చారండి. 20% ఆఫ్ ఆన్ కిచెన్ ఇన్స్టలేషన్ సర్వీస్ అని ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 3750 రూపీస్ అండి. ఈ స్టోరేజ్ క్యాబినెట్ విత్ బాక్సెస్ అనమాట. మొత్తం కలిపి ఆ ప్రైస్కి అవైలబుల్లో ఉంది. ఇందులో మనకి ఈచ్ ఒక స్టాండ్ ప్రైస్ అయితే 2950 రూపీస్. తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఈ స్టోరేజ్ బాక్సెస్ చిన్న సైజ్వి 150 రూపీస్ అండి. ఈ సైజులో ఉన్నాయి. మనం వీటిని డ్రెస్సింగ్ రూమ్లో కానీ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే వాష్ ఏరియాకి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. పెద్ద బాక్స్ అయితే 250 రూపీస్. ఏవైనా స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ అండి. ఇది ఒక కార్నర్కి ఉండిపోతుంది, స్టోరేజ్ ఎక్కువగా పడుతుంది అనమాట మనకి. తక్కువ ప్లేస్లో మంచి ఆర్గనైజర్. ఆ తర్వాత ఇంకా పైకి వెళ్తూ ఉన్నానండి. ఈ స్పూన్స్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్, అందరూ ఈజీగా పిక్ చేసుకునే ఐటమ్ అండి. 19 రూపీస్ మాత్రమే ప్రైస్ అయితే. మనకి స్పూన్స్ అనేవి మంచి క్వాలిటీలో ఉంటాయి, అంటే కంప్లీట్ ప్లాస్టిక్ కాకుండా మంచి మెటీరియల్తో ఉంటాయి అన్నమాట. జనరల్గా ఫ్రూట్స్ తినడానికి వాటికైతే యూస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 69 రూపీస్ది 59 రూపీస్కే పెట్టారు. ఐకియా ఫ్యామిలీ మెంబర్స్కి స్పెసిఫిక్గా కొన్ని ఆఫర్స్ అనేవి ఉంటాయండి. ఇదైతే నేను రీసెంట్గా తీసుకున్నానండి, మన వీడియోస్లో చూసుంటారు. ఎప్పుడైనా కింద పడిపోకుండా ఆయిల్స్ అలాంటివి వేయాలన్నా ఒక దాని నుంచి ఇంకో దానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 2990 రూపీస్ అండి. సోఫా సైడ్ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు వాటర్ బాటిల్ అలా ఏమైనా పెట్టుకోవడానికి కొంచెం స్టోరేజ్కి ఇచ్చారనమాట. అది బాగా నచ్చింది, ఎవరికైనా హెల్ప్ అవుతుందని చూపించాను. చాలా బాగుందండి ఈ మోడల్ అయితే. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 399 రూపీస్ అండి. ఇది పెద్ద సైజ్ క్యాండిల్. ఈ మధ్యకాలంలో ఎక్కువ క్యాండిల్స్ యూస్ చేస్తూ ఉన్నారు కదా, ఏదైనా లివింగ్ రూమ్లో కానీ ఈవెన్ కిచెన్లో కూడా క్యాండిల్స్ పెట్టుకుంటూ ఉన్నారు. ఒక పాజిటివ్ వైబ్ అండి, అంతే. మనం దీపం వెలిగించుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉంటుందన్నమాట. అందుకనేసి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది క్యాండిల్స్ యూస్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది ప్లాంటర్ అండి. ఇది డబల్ షేడ్లో ఉంది. పైన అయితే బ్లూ కలర్లో ఉంది, లోపల కొంచెం గ్రే కలర్ లాగా వచ్చి ఉంది. చాలా బాగుంది, గ్లాస్ షేప్లో ఉంది. చాలా వెయిట్ కూడా ఉందండి. ఇది న్యూ అరైవల్, ఇంతకుముందు అయితే నేను చూడలేదు. ఈసారి బోలెడన్న ఐటమ్స్ వచ్చాయండి. తప్పకుండా వీడియో కంప్లీట్గా చూడండి, వెళ్ళండి ఖచ్చితంగా ఏప్రిల్లో అయితే మీరు. ఇదైతే 1490 రూపీస్ అండి.
ఇదైతే బాల్ స్టోరేజ్ అనమాట. ఎంత బాగుందో అసలు. పిల్లలు, చిన్న పిల్లలు ఉంటే ఇలాంటివి కొని వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు సమ్మర్లో. చాలా బాగుంది. అంటే యూస్ చేయనప్పుడు మనం ఫోల్డ్ చేసి తీసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉంది బెంచ్ ప్యాడ్ అండి, 1290 రూపీస్. మామూలుగా మనము వుడ్తో చేయించుకుంటాం కదా, ఒక్కొక్కసారి విండో దగ్గర ప్లేస్ ఉందనుకోండి, అక్కడ మనం కింద స్టోరేజ్ చేయిస్తూ ఉంటాం, పైన బెంచ్ లాగా పెట్టుకుంటాం కదా, వాటికి మళ్ళీ కుషన్ సపరేట్గా బయట చేయించుకోకుండా ఇక్కడ రెడీమేడ్గా దొరుకుతూ ఉన్నాయి. యాంటీ స్కిడ్ అంటే పక్కకి మూవ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇది సాఫ్ట్ టై 249 రూపీస్ అండి. బాల్ సాఫ్ట్ టైస్ అయితే ఈసారి చాలా ఉన్నాయి. ఇంకా కిడ్స్ సెక్షన్కి వెళ్తే బోల్డ్ అని కనిపిస్తాయి, నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తూ ఉంది 999 అండి. ఇది ఫ్లవర్ వాస్ చాలా బాగుంది. ఈ కలర్ మెయిన్ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. నాకైతే ఎల్లో కలర్ చాలా చాలా ఇష్టం అనమాట. ఇల్లంతా కూడా ఎల్లోతో నింపేయాలి అని అనిపిస్తుంది. ఎవరికైనా ఈ కలర్ ఫేవరెట్ అయితే ఇలాంటివి ఒకసారి చెక్ చేయండి. ఇందులో మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది యాక్చువల్గా ఎందుకు చూపించానంటే, ఇంతకుముందు వీడియోస్లో, ఐకియా వీడియోస్లో ఇది 199 అండి యాక్చువల్గా. అంటే దీంట్లో ఉన్న చిన్న చిన్న ప్లాంట్స్ 199. బట్ ఈ ట్రే ఉంది కదా, నేను లాస్ట్ టైం సర్క్యులర్ హబ్లో చూశాను ఈ క్లేతో తయారు చేసిన ట్రేని. బట్ కింద ఉన్న మెటల్ది అయితే కవర్ లేదు. ఇది యాక్చువల్గా ఎందుకు యూస్ చేస్తారో తెలియలేదు, బట్ ఇప్పుడు తెలిసిందనమాట, దాంట్లో చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకుంటారు అని. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది 1590 రూపీస్ అండి. ఇది వైట్ కలర్ సిరామిక్ కంప్లీట్గా సిరామిక్ మెటీరియలే. మనము ఓవెన్లో ఏవైనా రెసిపీస్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తూ ఉంది 249 రూపీస్ అండి. చాలా పెద్ద కప్. ఇందులో మనం ఓట్స్ సోక్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా బాగుంది, అంటే బిగ్ సైజ్ అనమాట. ఎవరైనా ఇలాంటివి చెక్ చేస్తూ ఉంటే కనుక సిరామిక్ ఐటమ్స్ ఎస్పెషల్లీ డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్స్ పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటాయండి. ఐకియాలో మాత్రం మంచి కలర్ కాంబినేషన్స్లో ఉంటాయి. క్వాలిటీ వైజ్ కూడా సూపర్ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది స్టోరేజ్ బాక్స్ ప్లాస్టిక్ది. అవి కూడా మనకి ఇప్పుడు చాలామంది యూస్ చేస్తూ ఉన్నారు, అందుకని చూపించాను. ఇందాక ఫ్లవర్ వాజ్ చూపించాను కదా, అక్కడ జస్ట్ డిస్ప్లేకి పెట్టారు. ఇదైతే మనకి ఇక్కడ కలెక్షన్ ఉందన్నమాట. చాలా ఉందండి వీటి కలెక్షన్ కూడా. ఇవి కొత్తగా వచ్చాయి, నేను లాస్ట్ టైం అయితే చూడలేదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది 999 అండి. యాక్చువల్గా పిల్లో కవర్స్ కూడా బోల్డ్ అన్ని బ్రైట్ కలర్స్లో వచ్చాయి. యాక్చువల్లీ సమ్మర్లో మనము కొంచెం బ్రైట్ కలర్స్ వాడడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా. ఇప్పుడు చూపిస్తుంది 799, కొంచెం పీచ్ కలర్లో అలా వచ్చిందండి. నాకు కలర్స్ ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ నేను జస్ట్ తెలిసినట్టుగా చెప్తూ ఉన్నాను. ఈ పిల్లో కవర్స్ మాత్రం హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఎవరైనా ఆల్రెడీ చెక్ చేస్తూ ఉంటే కనుక తప్పకుండా ఐకియాలో చెక్ చేయండి, చాలా బాగున్నాయి. దీంట్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తూ ఉంది 949 రూపీస్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో ఇలా ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రైస్ చూపిస్తూ ఉన్నానండి. రెడ్ కలర్తో అయితే 749, కొంచెం ప్రైజీగానే ఉన్నాయి నిజంగా, బట్ అఫోర్డ్ చేయగలిగితే మాత్రం కలెక్షన్ చాలా బాగుంది. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చండి, అందుకని అందరికీ హెల్ప్ అవుతుందని చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ ఫ్లవర్ వాస్ కూడా మంచి కలర్ అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉంది. దీంట్లో మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఈవెన్ ప్లాంట్స్ కూడా, వాటర్ ప్లాంట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు కదా, అందుకనే చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తుంది 1490 రూపీస్ అండి. ఇది ల్యాప్టాప్ సపోర్ట్ అనమాట, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటివి యూస్ చేసుకున్నప్పుడు. ఇంతకుముందు వీడియోస్లో నేను చూపించినవే ఎక్కువ ఐటమ్స్ చూపిస్తూ ఉంటానండి. ఆల్మోస్ట్ ఐకియా అంతా కూడా మన వీడియోస్లో కవర్ అవుతుంది. తప్పకుండా మీరు చూడలేదంటే తప్పకుండా పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ప్రతి కుషన్ కవర్ కూడా నేను ప్రైజెస్తో చూపిస్తూ ఉన్నా. ఆల్మోస్ట్ 399 రూపీస్ అలా ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవన్నీ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ఇంకా ఇవే కాదండి, నెక్స్ట్ చాలా ఉన్నాయన్నమాట కుషన్ కవర్స్. నేను అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేశాను. ఇదైతే 199 రూపీస్ అండి, గ్రే కలర్ది. ఇప్పుడు చూపిస్తుంది 799 రూపీస్ అనమాట. ఇలాగా క్లాత్ బట్టి అలాగే డిజైన్ బట్టి డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది రెడ్ కలర్ది 249 రూపీస్. ఇలాగ డిఫరెంట్ షేడ్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ కవర్ చేద్దామని చూపిస్తూ ఉన్నానండి. సమ్మర్ సీజన్లో ఎస్పెషల్లీ ఫర్నిచర్ ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇలా కుషన్ కవర్స్, తర్వాత బెడ్షీట్స్, ఇవన్నీ కూడా సమ్మర్లో స్పెసిఫిక్గా ఎస్పెషల్లీ కాటన్వి బ్రైట్ కలర్స్ తీసుకోవడానికి ఎక్కువ సర్చ్ చేస్తూ ఉంటారు. అందుకని ఈసారి ఇవన్నీ కవర్ చేద్దామని ఈ వీడియోలో కవర్ చేశాను.
అసలు చాలా క్రౌడ్ ఉన్నిందండి. నేను 2 సార్లు వెళ్ళాను ఐకియాకి. 2 సార్లు కూడా చాలామంది ఉన్నిన్నారు. ఎక్కువగా బెడ్‌షీట్స్, ఈ పిల్లో కవర్స్, పిల్లోసే తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇదైతే 499 రూపీస్ అండి. ఇది మెటల్ మెటీరియల్‌తో ఉంది. మనము డెకోర్ పర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒక ట్రే అనమాట. చాలా బాగుంది లుక్ వైజ్ అయితే. బోలెడని యూనిక్ ఐటమ్స్ కనపడతాయండి. ప్రతి మంత్ ఐకియాకి వెళ్ళినప్పుడు ఏదో ఒక కొత్త విషయం కనపడుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 90,500 రూపీస్ అండి. ఇక్కడ మనకి డెలివరీ ఛార్జెస్ అనేవి వెయిట్ని బట్టి ఉంటాయన్నమాట. ఈ టీవీ యూనిట్ ఇందాక చూపించిన ప్రైస్ మంచి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది. ఎవరైనా ఇలాంటివి సెర్చ్ చేస్తూ ఉంటే జస్ట్ ప్రైస్ అనేది చెప్తే మీరు కంపేర్ చేసుకోగలుగుతారని చూపిస్తూ ఉన్నానండి. చాలామంది ఐకియా ఫర్నిచర్ ఇష్టపడుతూ ఉంటారు. అందుకని ఈసారి టీవీ యూనిట్స్ కూడా 1, 2 నాకు నచ్చినవి కొత్తగా వచ్చినవి చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తుంది 10,490 రూపీస్ అండి. ఈ టీవీ యూనిట్ అయితే కంప్లీట్ వైట్ షేడ్తో వచ్చింది. చాలా బాగుంది, సింపుల్గా ఉంది. రెంటెడ్ హౌస్లో ఉండి ఎక్కువగా మనము ట్రావెల్స్ చేస్తూ ఉంటాము, షిఫ్ట్ అవుతూ ఉంటాం అనుకుంటే ఇలాంటివి ఐకియా మెటీరియల్ చాలా బెస్ట్ అనమాట. ఈజీగా మనము వాటిని క్యారీ చేయొచ్చు. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయండి. టీవీ యూనిట్ ఇది కూడా చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఇప్పుడు చూపిస్తుంది 11,990 రూపీస్ అండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది అంటే మల్టీపర్పస్, మనం టీవీ యూనిట్ లాగానే కాదు, ఏవైనా బుక్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. మెటల్ డోర్స్ వచ్చాయన్నమాట. నెట్టెడ్ లాగా ఉంది, చాలా బాగుంది. ఏవైనా డెకోర్ ఐటమ్స్ లేకపోతే మనము డిన్నర్ సెట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంకా మల్టీపర్పస్ ఐకియాలో ఏ ఫర్నిచర్ తీసుకున్నా కూడా మనం డిఫరెంట్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. ఈసారి అక్కడ కిచెన్ మనకి ఏవైనా సంబంధించిన మోడల్స్ ఉంటాయి కదా, అక్కడ బోల్డ్ అని కిచెన్ మోడల్స్ ఉంటాయి. అవి చూసి మనం ఒకవేళ ఆ మోడల్ కంప్లీట్గా ఏదైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ మంత్ ఆఫర్ ఉందంట, ఒకసారి చెక్ చేయండి మీరు. ఇప్పుడు చూపిస్తుంది 249 రూపీస్ అండి. ఇది కప్ అండ్ సాసర్ వస్తాయి. చాలా నచ్చాయి నాకు ఇదైతే. ఈ డిజైన్ చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ చాలామంది క్రాకరీ సెక్షన్లో కొంచెం యూనిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చెక్ చేస్తూ ఉంటారు కదా, అందుకనేసి ఈసారి బోల్డ్ అంత కలెక్షన్ వచ్చింది, అదే చూపిస్తూ ఉన్నాను. ఈ కప్ మీద డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. చాలా చాలా బాగుంటాయి ఐకియాలో ఏ ఐటమ్ చూసుకున్నా కూడా. ఎస్పెషల్లీ కిచెన్ ఐటమ్స్, క్రాకరీ ఐటమ్స్, అలాగే ప్లాంటర్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఐకియాలో చాలా బాగుంటాయండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 1600 అనమాట ఈ స్టాండ్. ఇది ఒక వాల్కి ఒక మెటల్ బార్డర్ వచ్చింది, దానికి ఫిక్స్ చేశారండి. ఇవన్నీ సపరేట్గా తీసుకోవాలి. ఐకియాలో ఏంటంటే మనకి ఒక సెటప్లో బోల్డ్ అన్ని సపరేట్ ఇండివిజువల్ ఐటమ్స్ ఉంటాయి. వాటిని వాళ్ళు ఇలా ఆర్గనైజ్ చేస్తారనమాట. మనకి అలాంటి సెట్ నచ్చింది అనుకుంటే కంప్లీట్గా డిఫరెంట్ పార్ట్స్ అన్నీ కలిపి మనం సెట్ చేసుకోవాలి. అందుకని చూపించాను. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇది సిరామిక్. మనం ఏదైనా రెసిపీ చేసుకోవడానికి సిరామిక్ బౌల్ అండి, ఓవెన్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇవైతే చాలా చాలా నచ్చాయి నాకు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే స్టోరేజ్ బాస్కెట్. యాక్చువల్గా క్లాత్తో వచ్చింది, చాలా నచ్చింది నాకు. ఎవరికైనా ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటే హెల్ప్ అవుతుందని చూపించాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, క్యాండిల్ హోల్డర్ 199 రూపీస్ అండి. మంచి కలర్లో ఉంది. యాక్చువల్గా నాకు ఇవి క్యాండిల్కే యూజ్ చేయాలా, లేకపోతే ఏవైనా మనం స్వీట్స్ అలాంటివి, డెజర్ట్స్ అలాంటివి సర్వ్ చేయడానికి యూజ్ చేయొచ్చో తెలియదు, కానీ చాలా బాగుంటాయి అక్కడ క్యాండిల్ హోల్డర్స్. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 10,990 రూపీస్ అండి. చైర్ అయితే 4,950 రూపీస్. ఇది కొత్తగా వచ్చిందండి. డైనింగ్ టేబుల్ చాలా బాగుంది, సింపుల్గా ఉంది. చూపించాను ఎవరికైనా హెల్ప్ అవుతుందని. ఎవ్రీ మంత్ కొత్త కొత్త ఐటమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని హ్యూజ్ ఆఫర్స్ ఉంటాయండి. అలాగే కొన్ని రెగ్యులర్గా పిక్ చేసుకునే ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను మైండ్లో పెట్టుకొని వీడియో అనేది షూట్ చేస్తూ ఉంటాను. మీరు నా పాత ఐకియా వీడియోస్ కూడా ఒకసారి హెల్ప్ అవుతాయండి తప్పకుండా. ప్రతి ఐటమ్ కూడా ఎవ్రీ మంత్ అవైతే ఉంటాయి, ఎక్కడికి పోవన్నమాట. సో తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకున్నప్పుడు ఐకియాకి వెళ్ళి తీసుకోవచ్చు.
సమ్మర్ సేల్ అయితే నడుస్తూ ఉందండి. సమ్మర్లో మనము ఈ జ్యూస్ గ్లాసెస్ కానీ లేకపోతే బోలెడన్ని బెడ్షీట్స్ కాటన్, ప్యూర్ కాటన్లో ఉండేవి ఇవన్నీ కూడా ఇప్పుడైతే కలెక్షన్ చాలా చాలా ఎక్కువ ఉంది. నేను ఈ వీడియోలో ఆల్మోస్ట్ కవర్ చేస్తానండి. ఒకసారి వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది వాల్ షెల్ఫ్ 1490 రూపీస్ అండి. నేను చూపిస్తూ ఉన్న ప్రతి ఐటమ్ మీద ప్రైస్ అయితే చూపిస్తూ ఉన్నాను, గమనించగలరు. ఇది ప్లెయిన్ వాల్కి మనం ఇలాగా స్టోరేజ్ ఆర్గనైజర్ లాగా పెట్టుకోవచ్చు. డెకోర్ పర్పస్కి కూడా ఈ షెల్ఫ్ అనేది చాలా బాగుంటుందండి. బుక్స్ కూడా పెట్టుకోవచ్చు, మనము ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. చాలా చాలా నచ్చింది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 499 రూపీస్కి 6 పీసెస్ వస్తాయి. చాలా స్టైలిష్గా ఉన్నాయన్నమాట. ఇవైతే నాకు నచ్చాయి. డైనింగ్ టేబుల్ మీద ఇలాగా వైట్ కలర్ డైనింగ్ టేబుల్ మీద ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇలాంటి కలెక్షన్ చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళు డైనింగ్ టేబుల్ కూడా ఎలా అరేంజ్ చేయాలి ఇవన్నీ కూడా మనకి అక్కడ మోడల్స్ అనేవి బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి ఐకియాలో. అవన్నీ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళామనుకోండి, మనం ఇంట్లో కూడా ఈవెన్ ఎలా డెకోర్ చేసుకోవాలి అనే ఐడియాస్ మనకు వస్తాయన్నమాట. తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ చిన్న మెటల్ ట్రే ఉంది. అదైతే 2 పీసెస్ అండి. యాక్చువల్గా మనకి స్టేషనరీ ఐటమ్స్ అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు చూపించాను కదా, 1190 రూపీస్. ఇదేంటంటే మనకి హెడ్సెట్ స్టాండ్ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఎవరైనా రెగ్యులర్గా యూజ్ చేసేటైతే హెల్ప్ అవుతుందని చూపించాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్న కిచెన్ మోడల్స్ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మీరు ఈ వీడియోలో కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ తీసుకోకపోయినా కూడా మనకి ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఒక ఐడియా అనేది వస్తుంది. తక్కువ ప్లేస్లో ఎలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది మనకి మంచి ఐడియాస్ ఐకియా నుంచి వస్తాయండి. ఎస్పెషల్లీ ఏవైనా మనము ఇల్లు కట్టుకునేటైనా, కిచెన్ని మోడిఫై చేసుకునేటైనా, వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా ఐకియాకి వెళ్తే మంచి మనకి మోడల్స్ ఐడియా వస్తుందన్నమాట. ఎలా తక్కువ ప్లేస్లో ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోవచ్చు, ఎలా స్టైలిష్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, వార్డ్రోబ్స్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం అక్కడ చూసినప్పుడు మనకి ఇంకా మంచి ఐడియా వస్తుంది. మనకి మామూలుగా వెబ్సైట్స్లో బోల్డ్ అని పిక్చర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు దేనికి ఎంత స్పేస్ ఉంటే మనకి యూజ్ అవుతుంది, ఎలా ఉంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఐకియాలో మోడల్ కిచెన్స్ ఉంటాయి. తర్వాత బెడ్రూమ్స్ ఉంటాయి. తర్వాత డైనింగ్ టేబుల్ ఎలా సెట్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ అక్కడ మనకి మోడల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. మీరు వెళ్ళినప్పుడు ప్రతిసారి అన్నీ అబ్జర్వ్ చేయండి. మనకి ఇంట్లో కూడా ఈజీగా బ్యూటిఫుల్గా డెకోర్ చేసుకోవడానికి థాట్స్ అనేవి రావడానికి హెల్ప్ అవుతుంది. అందుకని ఇంతగా చెప్పాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 14,990 అండి. ఇది న్యూ అరైవల్. చాలా నచ్చింది నాకైతే. నాకు కిచెన్, మా ఇంటి కిచెన్ డిజైన్ చేసుకునేటప్పుడు ఇనిషియల్గా నాకు ఒక ఐడియా ఉండిందనమాట. ఇలాగా షట్టర్ టైప్ ఒక కార్నర్లో పెట్టించుకోవాలి అనేది ఉండింది. బట్ అప్పట్లో మా కార్పెంటర్కి ఐడియా లేదనమాట. తనకి ఇలాంటివి అడిగినా కూడా తనకు తెలియలేదు. అప్పట్లో ఐకియా ఇంకా అప్పుడప్పుడే నేను వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత ఐకియా అనేది వచ్చింది. ఆ ముందు ఇలాగా షాప్స్ కూడా మనకి బయట ఇన్ని లేవండి. ఇంటీరియర్కి సంబంధించిన డిస్ప్లే షాప్స్ కూడా ఎక్కువ లేవు. సో నాకు ఐడియా లేదు, ఎక్కడి నుంచి తీసుకోవాలనేది కూడా తెలీదు. అందుకని నేను పెట్టించుకోలేదు. కానీ కిచెన్లో ఇలాగా మీకు రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా చూడండి. ఇదైతే పోర్టబుల్, మనకి ఎక్కడైనా అండర్ షెల్ఫ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఖాళీ ప్లేస్లో కౌంటర్ టాప్ మీద ఒక కార్నర్లో పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా సూపర్గా ఉందబ్బా. నాకైతే చాలా నచ్చింది. ఆ తర్వాత ఇలాగ యూనిక్ ఐటమ్స్ మనకి ఐకియాలో కనపడుతూ ఉంటాయి. కొన్ని ఏంటంటే మనం తీసుకోకపోయినా కూడా చూసినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా, అలాంటివి కూడా ఐకియాలో చాలా కనపడుతూ ఉంటాయి. నాకైతే అలాగే ఉంటుంది. కొన్ని ఐటమ్స్ మనం ఈవెన్ తీసుకోలేకపోయినా, మనకి రిక్వైర్మెంట్ లేకపోయినా కూడా చూసినందుకైనా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి షెల్ఫ్స్ అనమాట. 150 రూపీస్ అండి ఈచ్ షెల్ఫ్. ఇవన్నీ కూడా మనం కిచెన్లో డిఫరెంట్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆర్గనైజర్సే అండి. ఇక్కడ మనకి ప్లాస్టిక్లో కూడా దొరుకుతాయి, అలాగే మెటల్, స్టీల్లో ఉన్నవి కూడా దొరుకుతాయి. ప్రైస్ అనేది ప్లాస్టిక్ అయితే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది, స్టీల్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇదైతే వాల్కి మనము నెయిల్స్ కొట్టి పెట్టాలి, ఖచ్చితంగా మేకులు కొట్టాలి. ఇది వాల్ షెల్ఫ్ 299 రూపీస్. నేను తీసుకున్నాను, బట్ ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. నేను బుక్స్ కోసం తీసుకున్నానండి, జస్ట్ ఏమైనా స్టోరీ బుక్స్ అలా పెట్టుకోవడానికి. ఇప్పుడు చూపిస్తుంది 2990 రూపీస్. ఇది కూడా వాల్ షెల్ఫే. ఇదేంటంటే పైన మనం ఏవైనా స్టోరేజ్కి పెట్టుకోవచ్చు, కింద హ్యాంగ్ చేయడానికి కూడా ఇచ్చారనమాట. అంటే 2 వాటికి యూస్ చేసుకోవడానికి సింగిల్ వాల్ షెల్ఫ్ అనమాట. చాలా నచ్చింది నాకు ఇదైతే.
కొత్తగా వచ్చిందండి ఇది కూడా. ఇప్పుడు చూపిస్తున్న డిష్ డ్రైనర్ 1190 రూపీస్. ఇది కంప్లీట్ మెటల్తో ఉందండి. కింద ఉన్న ప్లేట్ కూడా మనకి మెటల్తో వచ్చింది. అక్కడ కట్లరీ స్టోరేజ్ ఉంది కదా, అదంతా కూడా మెటలే అండి. వైట్ కలర్లో ఉందన్నమాట. వెయిట్ కూడా ఉంది, క్వాలిటీ బాగుంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా 199 రూపీస్ అండి. ఇది ప్లాస్టిక్ది. ఇది డిష్ డ్రైనరే. ఇందులో కలర్స్ ఉన్నాయి మనకి. వైట్ కలర్లో ఉంది, అలాగే బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ఇది అయితే చాలా తక్కువ ప్రైస్ అనే చెప్పాలండి. కట్లరీ హోల్డర్ కూడా ఇచ్చారు దీనికైతే. 199 రూపీస్, ఏ కలర్ అయినా కూడా. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 99 రూపీస్ అండి. ఇది గ్యాప్ క్లీనింగ్ క్లాత్ అని చెప్పారు. డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇలాంటి యునీక్ ఐటమ్స్ మనకు ఐకియాలో మాత్రమే దొరుకుతాయి. ఏవైనా గ్యాప్స్లో ఉన్న డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి అనుకుంటాను. చాలా నచ్చింది అది కూడా, ఐడియా అనేది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 199 రూపీస్ అండి. యాక్చువల్గా కార్పెట్ మీద రెగ్యులర్గా కార్పెట్స్ యూస్ చేసేటైతే మనము ప్రతిసారి కూడా వాక్యూమ్ క్లీనర్ అలాంటివి యూస్ చేయలేనప్పుడు చిన్న చిన్నవి క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగుందన్నమాట. బ్రష్ అండ్ కింద మనకి డస్ట్ హోల్డర్ కూడా వచ్చింది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే ఫ్లోర్ క్లీన్ చేయడానికి మనకి మాప్ లాగా ఉందన్నమాట. అంటే మేబీ వెట్ క్లీన్ చేయడానికి యూస్ చేస్తారనుకుంటాను. ఇప్పుడు చూపిస్తుంది 899 అండి. ఇది మెటల్తో ఉన్న వాల్ షెల్ఫ్ అనమాట. మామూలుగా మనకి వాష్రూమ్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. ఇదైతే మెయిన్ డ్రిల్ చేయకుండా మనము వాల్కి స్టిక్ చేసుకోవచ్చు అండి. అది చాలా బాగా నచ్చింది నాకైతే ఆ కాన్సెప్ట్. ఇవన్నీ మెటల్తో ఉన్నవన్నమాట, అంటే స్టీల్ మెటీరియల్. ఇప్పుడు చూపిస్తూ ఉంది 79 రూపీస్ ఈచ్ నాప్కిన్. ఇక్కడ నాప్కిన్స్ చాలా మంచి క్వాలిటీ ఉంటూ ఉన్నాయి. లాస్ట్ టైం నేను 2 తీసుకున్నాను, ఇప్పుడు అందుకనేసి ఇంకొకటి తీసుకుంటూ ఉన్నాను. కిచెన్ నాప్కిన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి. లేదంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా కూడా చిన్న సైజులో ఉంది కదా, పోర్టబుల్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ కిడ్స్ సెక్షన్లో బోల్డ్ అని సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న డోర్ మ్యాట్ అయితే 149 రూపీస్ అండి. ఇది ఆఫర్ ప్రైస్లో ఉంది. చాలా మంచి ప్రైస్ అనే చెప్పాలి. ఇవన్నీ కూడా మనము అవుట్డోర్లో వేసుకోవడానికి, తర్వాత బాల్కనీస్లో వేసుకోవడానికి బాగుంటాయి. లేదంటే లిఫ్ట్ దగ్గర వేయడానికి వాటికి బాగుంటాయండి ఇలాంటివి. ఇదైతే మంచి ఆఫర్ అని చెప్పాలి. చాలా పెద్ద సైజ్ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఐస్ క్యూబ్ ట్రే. ఇదైతే 99 రూపీస్. ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి యూజువల్గా ఐస్ క్యూబ్స్ ఎవరైనా వాడుతూ ఉంటాము. లేదనుకుంటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్ ఇవన్నీ కూడా క్యూబ్స్ లాగా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఆ ట్రే బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తుంది 159 రూపీస్ అండి. ఇది వాటరింగ్కి యూస్ చేయొచ్చు, గార్డెన్ పర్పస్ అనమాట. ఇందులో ఇది కొత్త కలర్ అనమాట. ఈసారి ఈ కలర్ వచ్చింది, చాలా బాగుంది. లైట్ గ్రే కలర్ అండి, యాష్ కలర్ అనొచ్చు. 159 రూపీస్, చాలా బాగుంది. నా దగ్గర గ్రీన్ కలర్లో ఉంది, చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఎండలోనే పెట్టేస్తూ ఉంటా, బట్ పాడవు ఐకియా అవి ప్లాస్టికే కానీ, బట్ అది చాలా మంచి మెటీరియల్ అనమాట. ఎండలో ఉన్న విరిగిపోవు, పాడవవు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్. గ్రీన్గా ఆకులు వచ్చాయి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లాంట్ అయితే. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ ట్రేస్ అయితే 149 రూపీస్ అండి. మంచి పేస్టల్ కలర్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ ఎప్పుడో ఐకియా ఫస్ట్లో తీసుకున్నాను, కొంచెం పెద్ద ట్రే తీసుకున్నాను, అందుకని తీసుకోలేదు. కానీ ఇవైతే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఉన్న కలెక్షన్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుందో లేదో కూడా తెలియదండి. ఎందుకంటే కొన్ని స్టాక్ మళ్ళీ వస్తూ ఉంటాయి, కొన్ని ఆ కలర్ రాకుండా డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి. మీకు ఒకవేళ బాగా నచ్చితే, ప్రైస్ ఓకే అనుకుంటే తప్పకుండా ఇప్పుడే వెళ్ళి తీసుకోండి. ఇదంతా కూడా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఇదైతే 99 రూపీస్ అండి. మైక్రోవేవ్ లిడ్ అనమాట. మనం ఏదైనా ఓవెన్లో వేడి చేసుకోవాలనుకున్నా కూడా పప్పు అలాంటివి స్ప్లిట్ అవుతాయి. అలా స్ప్లిట్ అవ్వకుండా ఇది మనకి పైన లిడ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్ప్ అవుతుందండి మైక్రోవేవ్ యూస్ చేసుకునే వాళ్ళకి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా 599. ఇవన్నీ కూడా మనకి, ఇదైతే సర్వింగ్ డిష్ అండి. మనకి మైక్రోవేవ్లో ఏదైనా రెసిపీస్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇందులో అయితే హ్యూజ్ కలెక్షన్ ఉందండి, బోల్డ్ అని సైజెస్లో, షేప్స్లో ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, పైపింగ్ టూల్ అంటారంట దీన్ని. ఇది నాకు యాక్చువల్గా తెలియదు, ఎవరికైనా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. మేబీ బేకింగ్ పర్పస్కి యూస్ చేస్తానని అనుకుంటున్నాను. సిలికాన్ మెటీరియల్తో తయారు చేసి ఉందండి ఇది. నాకు తెలిసి ఇందులో కెచప్ కూడా వేసి యూస్ చేసుకోవచ్చేమో. ఇప్పుడు చూపిస్తున్నాను కదా 499 రూపీస్. ఇది సిరామిక్ మెటీరియల్ లాగా ఉంది, మైక్రోవేవ్ సేఫ్ అండి. ఇవి సర్వింగ్ బౌల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కుకింగ్ పర్పస్కి మైక్రోవేవ్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓవెన్ డిషెస్ అండి. హ్యూజ్ కలెక్షన్ ఉంది వీటి మీద. అన్నింటికంటే కూడా ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉంది.
ఇదైతే 279 రూపీస్ అండి. ఇది అన్నిటికంటే నాకు చాలా రీజనబుల్గా అనిపించిన మోడల్. ఒకసారి వెళ్తే ఇది మీకు రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి, చాలా పెద్ద సైజ్ ఇది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదండి 99 రూపీస్ సిలికాన్ బ్రష్. ఇంకా ఏవైనా మనము బేకరీ ఐటమ్స్ అలాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా 149 రూపీస్ అండి. ఇది 65 పీసెస్ వస్తాయి ఇందులో. ఇవేంటంటే మామూలుగా మఫిన్స్ అలాంటివి చేసుకోవడానికి కప్స్ అన్నమాట, పేపర్ కప్స్. ఈ డిజైన్తో వచ్చి ఉన్నాయండి. ఆల్రెడీ అక్కడ ఓపెన్ అయ్యి ఉన్నింది, అందుకని చూపించగలిగాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 199 రూపీస్. నాన్ స్టిక్ కోటెడ్ అండి ఇది. అల్యూమినియం మీద నాన్ స్టిక్ కోట్ చేశారు. ఇందులో మనము ఏవైనా పిజ్జా అలాంటి ఓవెన్లో ప్రిపేర్ చేసుకోవడానికి, లేకపోతే ఏవైనా కేక్స్ చేసుకోవడానికి ఈ ట్రే అనేది హెల్ప్ అవుతుంది. ఇదైతే కంఫర్టబుల్ సైజ్లో ఉందన్నమాట, చాలా మంచి సైజ్ అని చెప్పాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 599 రూపీస్ అండి. కేక్స్ అలాంటివి ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. బట్ ఒకటే ఏంటంటే నాన్ స్టిక్ కోటెడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే 2 బౌల్స్ వస్తాయండి, మిక్సింగ్ బౌల్స్. చాలా బాగున్నాయి, ఇవైతే నాకు బాగా నచ్చాయి. ఏవైనా వాష్ చేసుకోవడానికి కూడా వెజిటబుల్స్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే 199 రూపీస్ అండి. మనకి 4 నాప్కిన్స్ వస్తాయన్నమాట. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, రకరకాల డిజైన్స్తో ఉన్నవి, కలర్ కాంబినేషన్స్తో ఉన్నవి ఉన్నాయి. ఇదో ఇలాగా ఆరెంజ్ సింబల్ వచ్చి ఉన్నవి ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ డిజైన్వి తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 299 రూపీస్ అండి. ఇదైతే ఎక్స్పెషల్లీ మనము ఏదైనా వంట చేసేటప్పుడు స్ప్లిట్ అవ్వకుండా పైకి చిట్లకుండా ఉండడానికి యూస్ చేయొచ్చండి. బిగినర్స్కి అయితే ఖచ్చితంగా ఇది ఉండాలన్నమాట, లేకపోతే కిచెన్ అంతా పాడవుతుంది, మన మీద కూడా ఆయిల్ పడుతుంది కదా, అందుకని చెప్తూ ఉన్నాను. ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ప్రైస్ అయితే ఇది నాకు అక్కడ కనిపించలేదు, అందుకని నేను పెట్టలేదు. అరౌండ్ 500 అలా ఉంటుంది. పెద్ద పెద్ద కుక్కర్స్ యూస్ చేసేటప్పుడు ఆ స్టాండ్ బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది 199 రూపీస్ అండి. ఇది కట్లరీ హోల్డరు, అసలు తుప్పు పట్టలేదు. నేనైతే 3 ఇయర్స్ ముందు నుంచి వాడుతూ ఉన్నాను, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ క్రాకరీ సంబంధించిన మొత్తము డిన్నర్ సెట్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా వరకు హ్యూజ్ కలెక్షన్ ఉందండి. అన్ని పేస్టల్ కలర్స్, లేటెస్ట్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది బాగా నచ్చిందనమాట అన్నింట్లోకెల్లా. ఇది 249 రూపీస్ అండి. ఇది ఒక ప్లేట్. ఇవన్నీ కూడా సెరామిక్వి, రకరకాల డిజైన్స్తో కలర్స్తో వచ్చాయి, డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న కప్ అయితే 129 అండి. చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇవన్నీ కూడా మనము 6 కావాలంటే 6 పీసెస్, 12 కావాలంటే 12, అలా మనకు నచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే మనకి క్రాకరీ యూనిట్లో ఇక్కడ మొత్తం చాలా కలెక్షన్ ఉందండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 299 రూపీస్ అండి. ఒక బౌల్ ట్రాన్స్పరెంట్గా వచ్చింది, చాలా బాగుంది, పెద్ద సైజ్ అనమాట. ఇప్పుడు చూపిస్తుంది సర్వింగ్ టాంగ్ 99 రూపీస్ అండి. ఇది బ్యాంబూ వుడ్తో చేసినట్టుగా ఉంది, చాలా బాగుంది, చూడడానికి సూపర్గా ఉందన్నమాట, బ్యూటిఫుల్గా ఉంది. ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని మనకి తక్కువ ప్రైస్లో యూనిక్గా అనిపించేవి ఐకియాలో చాలా కనపడతాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సింగిల్ గ్లాస్ 149 రూపీస్ అండి. ఇందులో మనకి 2 షేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న కొంచెం పర్పుల్ ఆ కలర్లో వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది లైట్ బ్లూ కలర్ అనమాట. ఈ 2 షేడ్స్లో గ్లాసెస్ ఉన్నాయి. ఈచ్ గ్లాస్ 149 రూపీస్ అండి. ఇప్పుడు చూపిస్తుంది 1090 రూపీస్, 2 పీసెస్ వస్తాయి. ఇవి గ్లాస్ ఐటమ్సే, బట్ కొంచెం లైట్ వెయిట్లో ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. మేబీ బ్రాండ్ని బట్టి ప్రైస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అది న్యూ అరైవల్, అందుకని చూపించాను. ఇప్పుడు చూపిస్తుంది 199 రూపీస్, 2 పీసెస్ అనమాట. ఇవి బ్యాంబోతో చేసినవి, 2 కోస్టర్స్ 199 రూపీస్ అండి. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 1290 అండి. యాక్చువల్గా ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది న్యూ అరైవల్ అనే చెప్పాలి. మంచి కలర్, యాక్చువల్గా నేను చూపిస్తూ ఉన్న కలర్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం పర్పుల్ అండ్ బ్లూ కలిపితే ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉందన్నమాట. దీంట్లో మనం ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా ఆ లుక్కే మారుతుందన్నమాట. అంత మంచి ఐటమ్స్ ఐకియాలో, ఎస్పెషల్లీ డెకోర్ పీసెస్, తర్వాత స్టోరేజ్ ఆర్గనైజర్స్ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా,
సమ్మర్ స్పెషల్ సేల్ అండి ఇదంతా కూడా. మనకి ఎక్కువగా డ్రింక్స్ తాగుతూ ఉంటాం కదా, చల్లని వాటర్, తర్వాత జ్యూసెస్ తాగుతూ ఉంటాము. వాటన్నిటి కోసము ఇవి ప్లాస్టిక్లో ఉన్నాయండి. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, ఎల్లో అండ్ నావీ బ్లూ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 499. ఇది ఎకో ఫ్రెండ్లీ ఎస్పెషల్లీ. తర్వాత లుక్ వైజ్ అయితే సూపర్ ఉందండి. అసలు వాల్కి కూడా మనము హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 149 అండి. ఇవి మనకి డైనింగ్ టేబుల్ మీద వేసుకొని ప్లేస్ మ్యాట్స్ అనమాట. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా సేమ్ ప్రైజే. ఇది చూపిస్తున్నాను కదా, ఇది టేబుల్ రన్నర్ అండి, 199 రూపీస్. ఇది ఒక్కటే ఆ ప్రైస్లో ఉంది, మిగతావన్నీ కూడా ఇంకా 399 అలా ఉన్నాయన్నమాట. ఇదైతే చాలా తక్కువ ప్రైస్ అని చెప్పాలి. 199లో గ్రే కలర్, మంచి గ్రేలో క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నానండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవేంటంటే మనకి టిష్యూ హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇందులో మనము టిష్యూ పేపర్సే కాకుండా ఏదైనా డెకోర్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ లంచ్ బ్యాగ్స్ కొత్తగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఇందులో 2 సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న సైజ్ ఒకటి, ఇంకొకటి చాలా చిన్నగా ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి వెళ్ళినప్పుడు చెక్ చేయండి. ఇది వాటర్ ప్రూఫా అనేది నాకు తెలీదు, బట్ చూడ్డానికైతే చాలా బాగుంది. ఇలా పట్టుకుంటే ఈ సైజులో ఉందన్నమాట. ఇది ఒకటి చిన్న సైజు ఉందండి. చిన్న సైజ్ అయితే ప్రైస్ లేదు, నేను పెద్దదైతే ప్రైస్ చూపించాను కదా. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది 399 రూపీస్ అండి. ఇవన్నీ కూడా మనకి ఈచ్ కుషన్ 399 రూపీస్ అండి. ఈ 3 షేడ్స్లో ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ కుషన్ కవర్ కొత్తగా వచ్చిందండి. నాకైతే చాలా నచ్చింది, 199 రూపీస్. యాక్చువల్గా ఇప్పుడు చూపిస్తూ ఉన్న కలర్స్ నేను సెల్లో వీడియో తీస్తున్నాను కదా, ఆ కలర్స్ కంటే ఇంకొంచెం బ్రైట్ కలర్లో ఉంటాయి అని మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ కలర్ కనిపించట్లేదు, అక్కడ లైటింగ్స్ వల్ల కొంచెం కలర్ అనేది డిఫర్ అవుతూ ఉందన్నమాట. చెప్పాను కదా ఆల్రెడీ, కుషన్ కవర్స్ అయితే బోలెడంత కలెక్షన్ వచ్చిందండి. కొన్ని వందల్లో ఉన్నాయన్నమాట. అక్కడ మనకి కుషన్ కవర్స్ కనపడుతూ ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో. దట్టు మనకి ఇప్పుడు చూపిస్తున్న గ్రీన్ కలర్ అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉందండి. అదైతే యాక్చువల్గా 99 రూపీసే అనమాట. ఇలాగ తక్కువ ప్రైస్ నుంచి 199 ఉంది, 99 నుంచి స్టార్ట్ అయ్యాయండి కుషన్ కవర్స్. ఇంకా మనకి 499, 399, 299 అలా కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 599 అండి. మనకి ఇవన్నీ కూడా న్యూ అరైవల్స్ అన్నమాట. ఇలాంటివి మనము ఎప్పుడైనా సేల్ పెట్టినప్పుడు తీసుకోవాలి, అప్పుడైతే మనకు కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. ఇక్కడ త్రోస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నదైతే డబల్ కలర్ కొత్త కలెక్షన్ అనమాట. 1490 ప్రైస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఇవన్నీ కూడా మనకి త్రోస్ అండి, ఇంకా డిఫరెంట్ షేడ్స్లో మెటీరియల్ని బట్టి ప్రైస్ ఉంది. ఇదైతే 1290 అండి. లాస్ట్ క్రిస్మస్ నుంచి కూడా ఉంది ఈ త్రో అయితే. చాలా బాగుంది, కలర్ అయితే బ్రైట్గా ఉంది. ఇలాగా ఇక్కడ మనకి మొత్తం కుషన్ కవర్స్, తర్వాత త్రోస్ ఉన్నాయి. అలాగే మనకి బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి. బెడ్షీట్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 599 అనమాట. ఇవన్నీ కూడా బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈసారి డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ వచ్చాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తుంది 199 రూపీస్ అండి. ఇది స్టోరేజ్ బాస్కెట్ అనమాట. ఇది కూడా పెద్ద సైజులోనే ఉంది. నేను చూపించాలంటే అవి పైన ఉన్నాయి, నాకు అందలేదన్నమాట, అందుకనే ఇలా చూపిస్తూ ఉన్నాను. ఏవైనా టాయ్స్ వేసుకోవడానికి అలాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 2990 రూపీస్ అండి. ఇది కార్పెట్ అనమాట, న్యూ అరైవల్. ఇది చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఆ తర్వాత ఈ సెక్షన్ అంతా కూడా కార్పెట్స్ ఉంటాయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది 299 రూపీస్. నాకు రీజనబుల్గా అనిపించింది. ఇది డోర్ మ్యాట్ అండి, మనకి వాటర్ అబ్జార్బ్ చేస్తుంది. యాంటీ స్కిడ్ మాత్రం కాదు. ఇది తీసుకునేటైతే మనకి యాంటీ స్కిడ్ మ్యాట్ ఏదైనా కింద వేసుకోవాలన్నమాట. చాలా బాగుంది. ఇదైతే ఈజీ వాషబుల్ ఇలాంటివి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 499 రూపీస్ అండి. యాక్చువల్గా నేను ఫస్ట్ డోర్ మ్యాట్ తీసుకున్నప్పుడు ఇంటి బయట కోసం ఇది తీసుకున్నాను, ఈ డిజైన్. ఈసారి అయితే వేరేది తీసుకున్నానండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 999 అనమాట. యాక్చువల్గా ఇది చాలా పెద్ద సైజు. ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ అండి. ఇప్పుడు చూపిస్తుంది న్యూ అరైవల్ 399 రూపీస్. ఇది చాలా బాగుంది.
ఇలాగా మనకి కొబ్బరి పీచుతో తయారు చేసిన డోర్ మ్యాట్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. ఆ తర్వాత ఇక్కడ బెడ్ సైడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయండి. ఇక్కడ వాట్నాట్ అండి అన్నీ ఉంటాయి మనకి. ఇంకా టైం ఉండాలి, ఓపిక ఉండాలి అన్నీ చూసుకోవడానికి. ఇదైతే 1490, ఇదైతే 1490. ఆ తర్వాత ఇక్కడ మోషన్ సెన్సార్ లైట్స్ కూడా ఉన్నాయి. నేనైతే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. నేను యాక్చువల్గా వీటి కోసం వెతుకుతూ ఉన్నానన్నమాట. ఈ మోషన్ సెన్సార్ లైట్ నాకు కిచెన్లో పెట్టుకుందామని ఆలోచిస్తూ ఉన్నానండి. బట్ నేను ఒక్కదాన్నే వెళ్ళాను కదా, నాకు ఐడియా లేదు ఏది తీసుకుంటే బెటర్ అని. ఈసారి మా వారితో వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఇలాగా కిచెన్లో ఏవైనా షెల్ఫ్లో లైట్స్ చూడాలన్నా అలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే హ్యాంగింగ్ బాస్కెట్ అండి. ఎకో ఫ్రెండ్లీ, చాలా చాలా బాగుంది, యూనిక్గా అనిపించింది. ఇందులో మనము ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు, మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 799 అండి. స్టోరేజ్ బాక్సెస్ విత్ లిడ్ అనమాట. గ్రీన్ కలర్లో వచ్చింది, వైట్ కలర్లోనూ వచ్చింది. చాలా పెద్ద సైజ్ అండి. ఇప్పుడు చూపిస్తున్న బాస్కెట్ 499 రూపీస్. ఎకో ఫ్రెండ్లీ, చూడడానికి చాలా చాలా బాగుంది. మీరు అఫోర్డ్ చేయగలిగితే తప్పకుండా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కదా ఇవన్నీ కూడా. ఖచ్చితంగా చాలా మంచిదన్నమాట. ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మనకి ఇంట్లో పెట్టుకున్నా కూడా ఇలాంటివి చాలా మంచిదండి. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా చాలా మంచిది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 1990 రూపీస్ అండి. 2 బాస్కెట్స్ కూడా, ఈచ్ బాస్కెట్ ప్రైస్ చెప్పాను. స్టోరేజ్ బాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 399 రూపీస్ అండి. 3 బ్యాగ్స్ వస్తాయి, క్లాత్ బ్యాగ్స్ అనమాట. మనం వాష్ చేసుకోవచ్చు. ఏవైనా మనము ట్రావెలింగ్కి అలా వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ వద్దు, కంప్లీట్గా మనం ఇలాంటివి యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, యాక్సెసరీ బ్యాగ్ 149 రూపీస్ అండి. యాక్చువల్గా ఇది చాలా చిన్న పౌచే. మనం ఏవైనా హెడ్ ఫోన్స్ అలాంటివి పెట్టుకోవడానికి, క్యారీ చేయడానికి, ఇయర్ ఫోన్స్ క్యారీ చేయడానికి, ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి, ట్రావెలింగ్ పర్పస్కి బాగుంది. సింపుల్గా ఉందండి. పెన్సిల్ పౌచ్ లాగా ఉంది, నాకైతే అలాగే అనిపించింది. కొత్తగా వచ్చింది ఇది కూడా, అందుకని చూపిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే మనకి ఎకో ఫ్రెండ్లీ ప్లాంటర్ అండి. చాలా చాలా బాగుంది. ఇదైతే కొంచెం పెద్ద సైజులోనే ఉంది. ఈసారి ఇలాంటివి చాలా ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది 999 అండి. హ్యాంగింగ్ ప్లాంటర్, మెటల్తో తయారు చేసి ఉంది, విత్ చైన్తో వస్తుందన్నమాట. జస్ట్ మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంది. పెద్ద క్వాంటిటీలో మనము మొక్కలు పెట్టుకోవాలనుకున్నా కూడా, అంటే చాలా పెద్ద సైజు, డెప్త్ ఉందన్నమాట. అంటే చాలా పెద్ద మొక్కలు కూడా ఇందులో ప్లాంట్ చేసుకోవచ్చు. కలర్ కూడా చాలా బ్రైట్ కలర్ అండి, సూపర్ ఉంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 399 రూపీస్. ఇది కూడా ప్లాంటరే. మడ్ కలర్ వచ్చి దానికి కోటింగ్ వేసినట్టుగా ఉంది, చాలా బాగుంది. ఒక మంచి యాష్ కలర్కి షైనింగ్ ఇచ్చినట్టుగా ఉందండి అదైతే. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే 599 రూపీస్. ఇవన్నీ మనకి ప్లాంటర్సే అనమాట. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ప్లాంటర్స్ అన్నీ కూడా. ఇలా కంప్లీట్ గ్లాస్తో ఉన్నవి, సిరామిక్తో ఉన్నవి, మడ్ తో తయారు చేసి ఉన్నవి, క్లేతో తయారు చేసి ఉన్నవి, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే 1490, 1990 అలా ఉన్నాయి ప్రైజెస్. ఇవన్నీ కూడా ప్లాంటర్స్. అంటే చాలా పెద్ద మొక్కలు మనము కుండీని దీంట్లో పెట్టుకోవచ్చు. జస్ట్ ఇది ఒక ప్లాంటర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉంది 1490 అండి. ఇవన్నీ కూడా మెటల్తో ఉన్న ప్లాంటర్స్ అనమాట. ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో, రెక్టాంగిల్ షేప్లో వచ్చి ఉంది. చాలా పెద్దదండి ఇది సైజు. ప్రైస్ అయితే నాకు సైజ్ని చూశాక ఓకే అనిపించింది. మంచి కలర్ అనమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 499 రూపీస్ అండి. ఇది కూడా ప్లాంటరే. ఏవైనా మనము చిన్న చిన్న మొక్కలు వేసుకొని ఇంట్లో కూడా దేనికైనా గ్రిల్కి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయండి, నేను లాస్ట్ టైం అయితే చూడలేదు. బ్లాక్ కలర్ది చూశాను, ఈ కలర్ అయితే చూడలేదు. ఇలాగా రెక్టాంగిల్ షేప్లో వచ్చి ఉన్నవి, తర్వాత చిన్న పాట్ల షేప్లో వచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవి 999 అండి. వైట్ కలర్. ఇవి కూడా రెక్టాంగిల్ షేప్లో వచ్చి ఉన్నాయి. చాలా ఎక్కువ క్వాంటిటీలో మొక్కలు వేసుకోవడానికి బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ కూడా మనకి డెకోర్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. సిరామిక్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మంచి ఎల్లో షేడ్లో ఉన్నాయండి, నాకైతే సూపర్ నచ్చాయి. ఇదైతే డెకోర్ పర్పస్కి హవర్ గ్లాస్ అండి. ఇది యాక్చువల్గా 399 ఉంది. ఇందులో 2 సైజెస్ ఉన్నాయి మనకి, కలర్స్ అయితే లేవు. కానీ ఒకటి చిన్న సైజు 399, కొంచెం పెద్ద సైజులో కూడా ఉందండి.
599 పెద్ద సైజ్ది అయితే. ఇది కూడా న్యూ అరైవలే, చాలా బాగుంది. ఆ తర్వాత ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఇది కార్నర్ స్టాండ్ అనమాట. మన వాష్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు రిక్వైర్మెంట్ని బట్టి. ఇది కంప్లీట్ మెటల్ కాదు, కంప్లీట్ ప్లాస్టిక్ కాదు, లుక్ వైజ్ చాలా బాగుందండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 1990 రూపీస్. ఇది వాల్కి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ స్టూల్స్ అనేవి. ఎస్పెషల్లీ మనకి గార్డెన్ ఏరియాలో అయినా బాల్కనీస్లో అయినా కాఫీ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కాఫీ టేబుల్ అలాగే కాఫీ బెంచ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, సైడ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. దీనికి కుషన్స్ చూపించారు వాళ్ళు, 599 రూపీస్. నాకైతే ట్రావెలింగ్కి కార్లో అలా వేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయని అనిపించింది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే బ్యాంబూ ప్లాంట్ అంటే 4990 రూపీస్. చాలా పెద్దది, పొడుగ్గా ఉందన్నమాట. ఇండోర్ పెట్టుకోవడానికి ఒక కార్నర్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్ కోసం వెతికితే కనుక ఇది పర్ఫెక్ట్ అండి. చాలా బాగుంది బ్యాంబూ ప్లాంట్. ఎక్కడైనా కూడా నార్మల్గా అదే ప్రైస్లో ఉంటాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది మనకి ప్లాంట్స్కి స్ప్రే చేసుకోవడానికి బాటిల్ అనమాట. 99 రూపీస్ నా దగ్గర ఉందండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ టైం నేను గ్రీన్ కలర్ షేడ్లో చూపించాను కదా, ఇదైతే ట్రాన్స్పరెంట్. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టాక్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా చైర్ ప్యాడ్స్. ఇవేంటంటే మనకి మెటల్ చైర్స్ ఎక్కువ మనము ఇంట్లో తీసుకునేట్టయితే వాటికి కంఫర్టబుల్గా కూర్చోడానికి ఈ ప్యాడ్స్ అనమాట. ఫోల్డింగ్ చైర్ అండి ఇదైతే. 3 కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి యాక్చువల్గా. వీటికి ప్యాడ్స్ కూడా పక్కనే పెట్టారనమాట, మనకి రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 599 రూపీస్ అండి. ఇది కూడా బెస్ట్ చాయిస్ అనమాట. మనకి వర్టికల్గా ఏవైనా కబ్బోర్డ్స్ ఉన్నాయి అని అనుకుంటే ఇలాంటివి పెట్టుకుంటే మనం ఎక్కువ ఐటమ్స్, బట్టలు పిల్లలు ఎస్పెషల్లీ ఇలాగా ఒక్కొక్క షెల్ఫ్ లాగా డివైడ్ అయ్యి ఉండడం వల్ల మనము ఈజీగా తీసుకోవడానికి ఉంటుందండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉన్నాను, నా వీడియోస్లో కూడా చూపించాను. అలాగే ఇప్పుడు నేను ఏం షాపింగ్ చేశాను అనేది చూపిస్తూ ఉన్నానండి. సింపుల్ షాపింగే, బట్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని చూపిస్తూ ఉన్నాను అంతవరకే. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు నా దగ్గర లేనివి ఏమైనా చిన్న చిన్నవి రిక్వైర్మెంట్ ఉన్నవి తీసుకుంటూ ఉంటానండి. ఆల్రెడీ నేను టేబుల్ రన్నర్ చెప్పాను కదా, ఇంతకుముందు నేను ఫస్ట్లో 2 కలర్స్ తీసుకున్నాను. ఒకటి మంచి బ్లూ కలరు, ఒకటి లైట్ పీచ్ కలర్ తీసుకున్నాను అనమాట. అవి రెండు పాతగా అయిపోయాయి, అందుకనేసి గ్రే కలర్ తీసుకున్నాను ఈసారి. ఇదైతే 199 రూపీస్ పడిందండి టేబుల్ రన్నరు. అలాగే కుషన్ తీసుకున్నాను, కుషన్ కవర్ తీసుకున్నాను, అలాగే బెడ్షీట్ తీసుకున్నానండి, ఒక నాప్కిన్ తీసుకున్నాను, అలాగే కార్నర్ షెల్ఫ్ తీసుకున్నాను. నా షాపింగ్ అయితే ఇవాళ ఇవి తీసుకున్నాను. నేను ఆల్రెడీ క్లియరెన్స్ హబ్కి వెళ్ళాను కదా, అప్పుడు వాల్ షెల్ఫ్ లైనర్స్ తీసుకున్నాను అనమాట. 3 షెల్ఫ్ లైనర్స్. రెగ్యులర్గా నేను నా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా ఐకియాలో ఏమేమి తీసుకున్నాను అనేసి. ఇవాళ అయితే ఇన్ని తీసుకున్నానండి. ఇదైతే వాల్ షెల్ఫ్ అండి, ఏదైనా కార్నర్కి మనం మేకులు కొట్టకుండా పెట్టడం కోసం. ఇదైతే నాప్కిన్. క్లాత్ చాలా బాగుంటుందండి. అక్కడ నాప్కిన్స్ అయినా టవల్స్ అయినా చాలా బాగుంటున్నాయి ఐకియాలో. ఒకసారి అవి కూడా చెక్ చేయండి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత ఇది టేబుల్ రన్నరు, గ్రే కలర్. నాకు ఏంటంటే డైనింగ్ ఏరియా అంతా కూడా వుడ్ వర్క్ అంతా గ్రే కలర్లో ఉంటుంది, సో గ్రే తీసుకుందామని ఈసారి గ్రే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ. మనకి 6 సీటర్ టేబుల్కి కూడా సరిపోతుంది ఇది టేబుల్ రన్నరు, చాలా పెద్దగా ఉంటుంది. మాదైతే డైనింగ్ టేబుల్ యాక్చువల్గా నేను ఐకియాలోనే తీసుకున్నాను. అది ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. నేనైతే చిన్నగా వేసుకొని స్క్వేర్ షేప్లో పెట్టుకొని ఉంటాను. చాలా బాగుందండి టేబుల్ రన్నరు. ఆ తర్వాత కుషన్ కవర్ తీసుకున్నాను. ఇదైతే 300 రూపీస్ పడింది నాకు. అక్కడ 250 నుంచి 300 వరకు ఉన్నాయి కుషన్ కవర్స్. ఇంకా ప్రైజీగా కూడా ఉన్నాయండి. అంటే మనము చూసుకొని మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే రిక్లైనర్లో వేసుకోవడం కోసమని ఈ కుషన్ కవర్ తీసుకున్నాను, కుషన్ కూడా తీసుకున్నాను. మనము ఐకియా ఫ్యామిలీ మెంబర్ అవ్వడం వల్ల మనకి అక్కడ కొన్ని ఐటమ్స్కి డిస్కౌంట్ ప్రైజెస్ అనేవి ఉంటాయి. మీరు ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ ఇంకా అవ్వలేదు అని అనుకుంటే అక్కడ స్టాఫ్ని అడిగితే వాళ్ళు చెప్తారండి. ఈజీ ప్రాసెసే ఉంటుంది. మనం వెళ్ళిన వెంటనే పెద్ద టైం ఏం పట్టదు. జస్ట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. దాన్ని బట్టి వెంటనే మనకి ఐకియా ఫ్యామిలీ మెంబర్ అయిపోతామన్నమాట. ఒకసారి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఎవరిని అడిగినా కూడా మీకు
హెల్ప్ చేస్తారు అక్కడ స్టాఫ్ అయితే. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది డబల్ సైజ్ బెడ్షీట్ అండి. చాలా నచ్చింది నాకు ఇది. 799 రూపీస్ పడింది. ఇది పిల్లో కవర్స్ రావు, ఓన్లీ బెడ్షీట్ మాత్రమే వస్తుంది. క్లాత్ అయితే సూపర్గా ఉంది, డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. మీరు వెళ్తే కనుక తప్పకుండా చెక్ చేయండి. ఇవాళ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.